హాయ్ దోస్తులు, ఎట్లుర్రు? మేమైతే మంచుకున్నాం. ఇవాళ మాకు చుట్టి మేము అకాబా సిటీకి పోతున్నాం. అకాబాలో మేము ఏమేం చేస్తాం ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే చూపెడతాం. మేము సిటీకి పోవాలంటే మా కంపెనీ కాడికి మస్తు ట్యాక్సులు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక జేడీ తీసుకుంటారు, కానీ వాళ్ళనైతే నలుగురు కలిపి 5 జేడీలు తీసుకుంటారట. అందుకే ట్యాక్సీలో పోతలే బస్సు వచ్చింది, బస్సులో పోతున్నాం. మనిషికి ఒక జేడీ తీసుకుంటాం అంటే పోతున్నాం. మేము నెలకు ఒకసారి లేదా 2 సార్లు అన్నట్టు సిటీకి పోతాం. మాకు సాలరీ పడ్డప్పుడు చుట్టినాడు పోతాం, అప్పుడప్పుడే పోతాం, ఊకేం పోము. మాకు ఏదైనా అవసరాలు ఉంటే పోయి కొనుకొచ్చుకుంటాం గంతే. పోలీసు వాళ్ళు మధ్యలో మా బస్సును ఆపిర్రు, మమ్మల్ని అయితే చెక్ ఎత్తురు. వీళ్ళ కాకమాలు ఉన్నాయా లేవా ఏంది కాదని మొత్తం చెక్ ఎత్తురు అన్నట్టు. ఉంటే జిరాక్స్లు చూపెట్టచ్చు, లేకపోతే ఫోన్లో ఫోటో చూపినా కానీ వదిలిపెడతారు. మా అందరు రకమాలు అయితే చూసిండు, అన్ని క్లియర్ ఉన్నాయి, పంపించిండు. మధ్యలో అయితే ఈ చిన్న బ్రిడ్జ్ అయితే బాగుంది, ఏమన్నా ఉందా దీని లోపలికి పోతే హైలైట్ ఉంది. సిటీలోకి అయితే వచ్చేసినాం. ఈ పక్కపడి దిగి నడుచుకుంటూ పోతే షాపులు అయితే ఉంటాయి. దిగి నడుచుకుంటూ పోతున్నాం. మా ముంగటనే షాపులు ఉంటాయి. ఇక చూడుర్రి, ఈయనే ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి. బట్టలు, బూట్లు, ప్రతి ఒక్కటి నిత్యావసరాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఈయన దొరుకుతాయి. మంచి మంచి పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, మాల్లు ఉన్నాయి. ముంగడికి నడుచుకుంటూ పోతే పెద్ద బీచ్ కూడా ఉంది. డైలీ యూజ్ కోసం టీ షర్ట్లు, షార్ట్లు తీసుకుందామని ఒక పెద్ద షాపింగ్ మాల్ అయితే పోయినాం. ఇక్కడ చూడుర్రి కలర్ఫుల్ గా ఎట్లున్నాయి డ్రెస్సులు. ఇక్కడ అన్ని రకాల డ్రెస్సులు అయితే దొరుకుతాయి. చిన్న పొరంగల కాడికే పెద్ద పొరంగల దాకా, ఆడోళ్ళకు, మొగోళ్ళకు, ముసలోళ్ళకు, ముత్తుకోళ్ళకు అందరికి దొరుకుతాయి ఇదే షాపింగ్ మాల్. ఇది ఒక్కొక్క టీ షర్టు 2.5 జేడి. మొత్తం బట్టల షాపే. ఈ బందుకు మొత్తం టీ షర్ట్లు ఉన్నాయి. ఇక్కడ బందుకు చూసినట్టయితే నైట్ ప్యాంట్లు. మస్తలే మంచిగానే తీసుకుందాం బా. రెండు పక్కకు పెట్టినా కానీ ఏడా ఇక్కడ ఏది తీసుకున్నా కానీ 2.5 ఉంది. టీ షర్ట్లు, నైట్ ప్యాంట్లు. పా మరి ఇంకిని చూద్దాం పా. అంతా ఇంటికాడ కూడా ఉంటాయి. తునకలరు ఇది అంతేందుకు ముసలోళ్ళు కూడా ఇస్తుంటే చేస్తలేరు ఇప్పుడు. అది మంచిగా లేదు. పని మీద కూడా కావాలంటే మంచిగా ఉంది, సూపర్ ఉంది. ఈ షర్ట్ బాగుంది, క్లాత్ కూడా మంచిగా ఉంది, పెద్దగా హైలైట్ ఉంది షర్ట్ అయితే. టీ షర్ట్ అది షర్ట్ కాదు. ఇక్కడ జీన్ ప్యాంట్లు కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి 5 జేడి ఉంది. ఈ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం కలర్ టీ షర్ట్లే మొత్తం. ఎర్రది, పచ్చది, ఆరెంజ్, రెడ్ది, అన్ని కలర్. అయితే తక్కువ రేట్ ఉంది, 1.5 జేడి. తక్కువ రేట్లు ఇవి. కొన్ని టీ షర్ట్లు, షార్ట్లు తీసుకొని డైరెక్ట్ దేవుని గుళ్ళకి జరిగినాం. ఆకాబాలు ఉన్న వైన్ షాప్ అంటే ఇదే. ఇక్కడికే మస్తు మంది వస్తారు. ఇది ఇక్కడ ఫేమస్. ఇక్కడనే తాగుతారు. ఏమన్నా మందు బాటిల్, బీర్లు గినా కావాలంటే ఇక్కడ నుంచే తీసుకొని పోతారు. ఇక్కడ కూర్చుండి తాగనీకైతే పర్మిషన్ లేదు, నిలబడ తాగాలి. ఆడలు కూడా బీర్ బాటిల్, మందు బాటిల్ గినా తీసుకొని పోతారు ఇక్కడికే. ఇక్కడనైతే మస్తు రకాల మందు బ్రాండ్లు అయితే ఉన్నాయి. నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా చూడలే అసలు బ్రాండ్లు అయితే ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం ఇన్ని రకాల బ్రాండ్లు చూసురంటే. మన దిక్కైతే ఓసీ, ఎంసీ, ఐబీ, ఆర్ఎస్ అనే పేర్లు ఉంటాయి. ఇక్కడనైతే పేర్లు పలుకుదామంటే నోరైతే తిరుగుతలేదు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్ లో మొత్తం బీర్లే ఉన్నాయి. మనం ఇంటికడే తాగే బ్రాండ్ కూడా ఉంది, బడ్వైజర్ బీర్. ఇక్కడ బాగా ఫేమస్ బీర్ బ్రాండ్ ఏంటిదంటే పెట్రా. ఇంటికాడ లెక్క ఇక్కడ కేఎఫ్, నాకౌట్ 5000 బీర్లు దొరికాయి. ఇక్కడ బాగా ఫేమస్ ఏంటిదంటే పెట్రా బీర్ ఒకటే ఉంటుంది ఇక్కడ. ఇక మిగతా బ్రాండ్లు కింద ఉంటాయి, కానీ బాగా తాగేదంటే పెట్రా ఒకటే తాగుతారు. ఈ మందు బాటిల్ అని చూస్తే సెంటు డబ్బాలు, నూనె డబ్బాలు, టానిక్ డబ్బాలు లెక్కనే ఉన్నాయి. ఇక ఇవి చూడరు, ఇక మన సేమ్ ఆయిల్ లెక్కనే ఉన్నది. దీని మీద మళ్ళీ దేవుని ఫోటోలు లెక్క ఉన్నాయి. ఇక్కడ బంధువు చూడరు, కందెన డబ్బాలు లెక్క ఉన్నాయి. ఇక ఇక్కడ మందు కొంటే లైటర్ ఫ్రీ. ఇక్కడ ఈ షాపు మొత్తంలో ఎక్కువ రేటు గల మందు ఏదంటే ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడరు, ఇక రెడ్ బాటిల్. ఈ రెడ్ బాటిల్ పక్కపంటిది ఈ బ్లూ. ఇది 100 దినాలు. 100 దినాలు అంటే ఇంటికాడి 11,000 చిల్లర అవుతుంది ఒక బాటిల్కే. ఇగో ఇటు బంద్గా అయితే మొత్తం వోడ్కా బ్రాండ్సే ఉంటాయి. ఇంటికాడ లెక్క మ్యాజిక్ మూమెంట్ ఉంటుందేమో అని చూసినా కానీ మ్యాజిక్ మూమెంటే లేదు ఇక్కడ. మన ఇంటికాడ బీటర్ తాగితే సాపుగా వేయడుతుంది. ఇక్కడ బీటర్ తాగుతానైతే తలకే పోటీలు ఎత్తుంది, తలకే మొత్తం దిమ్మ గుస్తుంది. అందుకే స్ప్రైట్ తెచ్చుకొని తాగుతున్నాయి. చూస్టోర్కి ఏమనిపిస్తుంది, వైన్స్ కాడ నిలబడి నీళ్ళు తాగినా కానీ ఇక్కడ పొక్కవాళ్ళుగా మందు బీళ్ళు తాగుతుంటారు అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడనైతే తాగడైతే అయిపోయింది. నెక్స్ట్ ఎటు పోతున్నామంటే బీచ్కి పోతున్నాం. బీచ్లో మేము ఎంజాయ్ చేసేది మొత్తం అయితే చూడరు, ఫుల్ ఎంజాయ్ చేసినాం.
ఇక్కడ రోడ్డు పక్క పొంటే మసీద్ ఉన్నది. ఇది మసీదా ఇంకేందో కూడా నాకు తెలుస్తలేదు సరిగ్గా. నాకైతే మసీదే అనిపిస్తుంది. దీని పక్క పొంటే ఆనుకొని పెద్ద మాల్ ఉంది. ఇది మాల్ పేరు ఏంటిదంటే సి మాల్. ఈ మాల్ అయితే చూడుర్రు ఎంత పెద్దగా ఉందో, మస్తు పెద్దగా ఉంది. ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ పోతారు అన్నట్టు. ఇక్కడ మన లెక్క ఉండదు కదా చెట్లు ఇంకా వాతావరణం గిన. అందుకే ఈ సమ్మర్ వచ్చినప్పుడల్లా ఇదే బీచ్లకు వచ్చి ఎంజాయ్ చేసి పోతారు. ఇక పిల్లలు పెద్దలు ముసలోళ్ళు ముత్తుకోళ్ళు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఓ బొచ్చడు మంది వచ్చిర్రు, మస్తు మంది వచ్చిర్రు. ఇవాళ ఫుల్ ఇక్కడ మొత్తం హాలిడేస్ కదా, మొత్తం ఫుల్ అయిపోయారు. ఇక్కడ ఎటు చూసిన మంది. బోట్ డ్రైవింగ్ చేస్తే 5 JDs. చాలా పుణ్యం. ఈత కొడదామని పోతారు, స్విమ్మింగ్ చేద్దామని. కుమారన్నా నువ్వు కూడా పోతురు వాయే, నన్ను ఒక్కడిని వదిలేసి. పెట్టి ఈడ సామాన్ అంతా ఈడ పెట్టుకుర్రు. ఈడ దొంగలు బాగా మంది ఉంటారు, అందుకే నేను ఒక్కడిని కావాలి ఉన్నాయి. ఈడ పురాణాల కాడికే దొంగలు ఉంటారు. ఈడ అట్నే పో, ఏం కాదు పో, మంచిగా ఉంది పో. దమ్మొచ్చిందా? ఏమైంది? ఏ బట్టలు బీచ్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా వీడియోని అయితే తీయలేకపోయినా. ఏమది ఎంజాయ్ చేసుడికి అయిపోయింది టైం అంతా. ఇప్పుడైతే ఇక కొంచెం సామాన్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఈసారి సిటీకి వచ్చినప్పుడు అయితే ఏం తిరగలేము ఎక్కువ. బట్టలు తీసుకున్నాం, వైన్స్ కాడికి పోయినాం, బీచ్లో పోయినాం, అంతే. ఇక మళ్ళీ వీడియోలని అయితే ఇంక మొత్తం అయితే కవర్ చేస్తా. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ కొట్టుర్రి.